కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో గ్రామసభ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనుల గుర్తింపు కొరకు గ్రామసభలు ఏర్పాటు చేయాలని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై ప్రభుత్వం అవగాహన కల్పిస్తుందని గ్రామసభలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలాగా మీరందరూ గ్రామంలో సమస్యలు తెలియజేయాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామ సభల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం, పొలాలకు రోడ్లు, రైతులకు పంటలు వేసుకునేందుకు తోడ్పాటు కార్యక్రమాలతో రాబోయే ఆర్థిక సంవత్సరం మీరు సూచించిన పనులు పూర్తి చేసి ప్రభుత్వం మీకు మీ కుటుంబాలకు ఉపాధి పనులు కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్పీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, కందుల చిట్టిబాబు, సర్పంచ్ శీలామంతుల వీరబాబు, ఎర్రంశెట్టి బాబ్జీ, మాజీ సర్పంచ్ పి వెంకటేశ్వరరావు, దాపర్తి సీతారామయ్య, కొండ్రు అప్పలరాజు, కుంచే రామకృష్ణ, పోసిన బాబురావు, రామిరెడ్డి, ఎంఆర్ఓ, ఎండిఓ, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేరకు ఈ గ్రామ సభ మరి జరిపించబడుతుంది. దీనికి విశిష్ట అతిథి మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ గౌరవనీయులైనటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మా ముందున్న మరి అందరూ కూడా గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మనం మన గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి పనిని కూడా గుర్తించి అధికార యంత్రాంగం మనకి ఒక పుస్తకం తయారు చేసి ఉన్నారు. వారు కూడా మరి ఆ పనులన్నీ కూడా మరి మనం గ్రామం తరఫున మరి గ్రామ ప్రజల సమక్షంలో తీర్మానం చేసుకుని ఒక గ్రామ సభ పెట్టుకుని మరి ఆ రకంగా మరి దాని యొక్క వివరణ విపులత అంతా మరి ఏపీఓ మేడం గారు, ఎండిఓ మేడం గారు అందరూ కూడా మరి తెలియపరిచి ఉన్నారు. అలాగే చేస్తారని కోరుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఈ గ్రామ సభలను నిర్వహించమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో అపూర్వంగా ఆలోచించేటటువంటి తాళ్ళూరు గ్రామ సోదరీమణులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ గ్రామ సభ యొక్క విశిష్టత, ఎందుకు ఈ సభని నిర్వహించుకుంటున్నాం అన్న దాని మీద ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, ఏపీఓ గారు అందరూ కూడా చెప్పుంటారు అన్ని విషయాల్లో. అలాగే నా ముందు సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన చల్లగా అంటించాడు. ఆయన 4 కోట్లు రెడీ చేసి పెట్టామండి అని చెప్పేసి. ఇక్కడ అసలు గ్రామ సభలు అన్నటిని మనం నిర్వహించుకోవడానికి గల కారణం, రేపు సెప్టెంబర్లో బడ్జెట్ ఉంది. రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాలకి కావాల్సినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కోసం, కేటాయింపులు చేసుకోవడం కోసం బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు అవుతాయి. ఉదాహరణకు మీరు ఇంటిని నిర్వహించడానికి నెలకు ఎంత అవుతుందో ఒక బడ్జెట్ వేసుకుంటారు. దాని ప్రకారం రూపాయి అటో ఇటో ఆ బడ్జెట్ను నిర్ణయిస్తారు.
అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం. అందులో భాగంగా ఆ బడ్జెట్ ముందు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అద్దం పట్టే విధానంలో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోగలిగినప్పుడే ఆ ప్రభుత్వం నిజమైనటువంటి ప్రజా ప్రభుత్వం అనిపించుకుంటుంది. ప్రజలకి ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని సమపాలనలో అందివ్వగలుగుతుంది. ఈరోజు ఈ సమావేశాన్ని ప్రధానంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎన్ఆర్జీఎస్ అన్నది ఇవాళ పాలనా విభాగంలో చాలా ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారింది మనకి. ఈ ఎన్ఆర్జీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం, ఇందులో ఒక అవకాశం ఉంది. ఎంతమంది లేబర్ పనిచేయగలిగితే మీ గ్రామం యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం ఆ పనిచేసినటువంటి లేబర్ యొక్క ఎంత డబ్బు డ్రా చేస్తే దాని నిష్పత్తి ప్రకారం 40% లేబర్కి వేతనంగా వెళ్తుంది, 40% మెటీరియల్ కాంపోనెంట్. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు అడిగారు చూడండి, 4 కోట్లు కావాలని సిమెంట్ రోడ్లు వేయడానికో, డ్రైన్లు వేసుకోవడానికో, కలవట్లు కట్టుకోవడానికో, ఇలా ఏదో బిల్డింగ్ కట్టుకోవడానికో, ఇలాంటి వాటికి ప్రహారీలు కట్టడానికో ఈ 40% నిధుల్ని మనం ఖర్చు పెట్టుకోవాలనేటటువంటి ఒక నిబంధన ఉంది. మరి అలాంటప్పుడు ప్రకారం చూసుకుంటే ఏపీఓ గారు ఎక్కడ 12 లక్షలు ఎక్కడ, 4 కోట్లు ఎక్కడ? ఇది ఎవరైనా న్యాయంగా మనం తేవాలంటే ఓన్లీ ఎన్ఆర్జీఎస్ నుంచి సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు మ్యాండేట్స్ మనం సృష్టించగలిగితే 4 కోట్లు వస్తుంది.